ప్రూవ్ చేసి హాఫ్ మార్క్ కూడా తెచ్చుకుంటున్నాం. మనమేమో అటు తిప్పల పడి ఇటు తిప్పల పడితే హాఫ్ మార్క్ 1 మార్క్ యూనిట్ చేస్తున్నాం. అంతకు మించి మళ్ళీ నాకు 10th లో 86 వచ్చినాయి, 8 వచ్చినాయి పీపుల్ అన్నాడు. కాబట్టి అసలు ఆ మ్యాథ్స్ టీచర్లు అంటే నాకేంటంటే మిగతా మ్యాథ్స్ నాకు 5th వరకు తెలుగు సారే మ్యాథ్స్ చెప్పిండు. ఎంత అందంగా ఉంటుంది తెలుగు సార్ చెప్తే పద్యం చెప్పినట్టు చెప్పిండు. ఇక నేను 6th వచ్చిన తర్వాత 6th లో అది సార్ అది ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తాడు. అది ఎక్స్ అనుకుంటాడు. ఏది సార్ అంటాడు. ఆ నుంచి 4 తెచ్చుకోమంటాడు. ఏ నుంచి సార్ నాకు అర్థం కాక గిల్లగిల్ల కొట్టుకుంటుండే. ఇక మళ్ళా నాకు ఇక ఊరికి ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే 17 ఎక్కడ చెప్పమంటాడు. ఈ లెక్కల టీచర్లు భయపెట్టించుల్లో నెంబర్ 1. ఇంతకుముందు టీచర్ మాట్లాడుకుంటా అర్థం కాలేదా, అర్థం కాలేదంటే వాడిని చుక్కలు కనిపిస్తాయి, కానీ అర్థమైంది సార్ ఆడికి క్లోజ్ అది. కాబట్టి నేను మాత్రం ఊకే క్వశ్చన్ అడుగుతున్నా కొద్ది నన్ను 17 ఎక్కువ. మిగతా లెక్కలు అంతా వస్తాయి. 12 అంటే ఇట్లా కలిపితే, 15 అంటే ఇట్లా కలిపితే 15, 30, 45, 60 వస్తుంది. ఈ 17 ఉంటుంది చూడు మనకి ఇక్కడ పెడుతుంది. ఓనాడు కష్టపడి మొత్తం వేసుకపోయినా బట్టి ఆడ నిద్ర పోకుండా బట్టి పట్టుకొని పోయి ఇంకా సార్ ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ అడిగితే అని లేచి 17 ఎక్కం 17 ఉల్టా అయిపోమన్నాడు. ఎందుకంటే పాపం ఆయనకు కూడా ఏంటంటే ఈ కొడుకులందరూ క్వశ్చన్ అడగడం మొదలు పెట్టి మనం 45 నిమిషాలు ఏమవుతుంది, మళ్ళీ అడ్వాన్స్ ఏం సమాధానం చెప్పాలి, సిలబస్ ఏం కావాలి. కాబట్టి ఇక నన్ను ఉల్టా అంటే ఇంకా నేను అనుకున్నా, ఇక ఆయన డిసైడ్ చేస్తున్నా లెక్కల సార్ వస్తే ఇంటికి పెంచుకోవాలి, తెలుగు సార్ వస్తే అది కూడా ఎందుకుంటే కూడా కలిసి యాక్టింగ్ చేసేది. ఎందుకంటే తిరగంట లేస్తే లెక్క ఉంటుంది ఏదో ఒకటి. లెక్కల సార్లు భయపెట్టి చూడ నెంబర్ 1 ఉంటుంది. కాబట్టి నేను ఇట్లనే యాక్టింగ్ చేస్తుంటే చిన్న కలిసి యాక్టింగ్ చేస్తే చీమిడంతా ఇట్లా ఆడుతుండే. ఎవరు చెప్పుకోను ఖర్చు లేకుంటుండే, ఖర్చు లేకుంటుండే. ఇది కాలర్ ఇప్పుడు మా కట్ చేసింది కానీ చాలా పెద్ద ఉంటుండే. దానికి రుచి కట్టబెట్టినట్టే ఉంటుండే. ఇంకా నాకు ఆ లెక్కలు సార్ అంటే ఆ నరకం. మళ్ళా సార్ చూస్తే విపరీతంగా చాక్పీస్ అంతా మీద వస్తుంటుండే. అది నల్ల పాయింట్ తెల్ల షర్టు, మళ్ళీ ఇళ్ళ చేత చేయబెడతారు కదా అప్పుడప్పుడు. ఇదంతా తెల్లగా అయిపోతుంది, నల్ల పాయింట్ అంతా తెల్లగా. నాకు ఒకటే బాధ, నాకు అర్థమైతే లేదని బాధ కాదు, నాకేం అర్థమైతే లేదు సార్ ఎందుకు ఇంత తిప్పల పడుతున్నాడు అసలు. ఇంకా నాకు ఇక అప్పటి నుంచి లెక్కలు సార్ పీరియడ్ అంటే టీచర్లకి చూస్తుంటే అలా స్పోర్ట్స్ టీచర్ ఉంటే సార్ బక్రా పడున్నాడు సార్. ఇలా వీళ్ళు ఎట్లా బయట పోయి బెంచీలు సరువులా, గోదాలు పెట్టుల్లా, బాత్రూమ్ క్లీన్ చేయాలా, గడ్డి పీకుల్లా నెంబర్ 1. ఇక సార్ నా బాధ మాధవ్ అంటుంటే దన్నా పోతుంటే. కానీ సార్ మిగతా సార్లు వచ్చేమో మీ నాయన గట్లా, మీ అక్క గిట్లా, నువ్వేమి కానీ అందరు ఒక్క దెబ్బ కొడితే మనకు 3. అరే సావు అంటే సావు. కానీ నేనేమనుకున్నా అంటే అరే నా పోయిన జన్మ లేదో పాపం చేసి ఉంటా కాబట్టి నా కర్మ ఇంత పడింది. అంటే ఇది చెప్పడంలో తప్పు ఇదంతానేమో శ్రీపతి రెడ్డి సార్ అక్షరవణంకి వచ్చినాక తెలిసింది. కానీ అంతకుముందు ఏంటంటే నా కర్మనే అనుకున్నా. ఎందుకంటే బేసిక్ అర్థమెటిక్గా రాకుండా ఆల్జీబ్రా చెప్తే ఏమర్థమవుతుంది, చాలా నరకం అంటే లిటరల్లీ నరకం. ఇంకా నాకు ఒకటే చదువు వదిలిపెట్టాం అనుకున్నా. మంచి బాయికాడికి వచ్చి పాలు పెట్టుకుంటే పనులు చేసుకుంటే చాలా చాలా మంచి లెవర్ బాయ్. మిగతా అన్నింటిలో ఒక్క లెక్కలలోనే ఈ పంచాయతీ ఉంటుంది. ఇంకా నేను చదువు వదిలేద్దాం అనుకున్నా. ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటే లెక్క అన్ని లెక్కలలో మేమే, అన్ని సబ్జెక్టులలో మేమే ఉండమన్నావు చూడు. నేను కట్టునే ఆ సార్ ముందు కలిసి నేను బైపీస్లో నేను లేకపోతుంది. నేను పోయి బైపీస్లో నేనైనా నేనైతే అప్పుడు ఏముండే అంటే అమ్మాయిలందరూ బైపీసీ, అబ్బాయిలందరూ ఎంపీసీ. మాది బాయ్స్ స్కూల్ ఉండే, అది గర్ల్స్ స్కూల్. చూస్తే కలర్ఫుల్ మస్తు అనిపించింది. అరే కానీ మళ్ళీ భయం అయింది. మీ అమ్మ ఈ మగ పిల్లల మధ్య ఏమో ఇజ్జత్ ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ అమ్మ అమ్మాయిల ముందు ఇజ్జత్ పోతుందేమో మళ్ళీ భయం తీసుకుంది. తర్వాత మళ్ళా ఈ ఫిజిక్స్ సార్ వస్తాడు, కెమిస్ట్రీ సార్ వస్తాడు, ఆల్ సైన్సెస్ కి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. దీని అమ్మ వాళ్ళ అమ్మ సారేందో అన్నదో అక్కడ అన్నాడు. అమ్మ కాదు అమ్మ, ఇంకా దాని అమ్మమ్మ. ఇక ఆడనరకమే. ఇక అట్లా చేసి అది ఏదో ఈ క్వశ్చన్ చదవాలి, వదిలేయాలి, లైట్ చదివితే సౌండ్ చదివితే మ్యాథమెటిక్స్ చదివితే తీసి పారేసి మొత్తం మీద పాస్ అయిపోయింది. పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీలో పోతే బిఎస్సీ, పిహెచ్డి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మళ్ళీ ఇనార్గానిక్, మళ్ళీ మ్యాథమెటిక్స్. మళ్ళీ ఈ లెక్కలు లేని చేయడానికి ఉస్మానియాలో పోయి లా చేసిన.
అంటే ఒక చైల్డ్ 6th క్లాస్లో సఫర్ అయితే నీకు ఎంత నరకం అంటే అంటే ఆ బాల్యాన్ని మంచిగా ఎంజాయ్ చేయాల్సిన ఆ ఏజ్లో నరకం అనుభవించడం ఉంది చూడండి. అది ఇంకా మిగతా సబ్జెక్టు కొద్దిగా తిప్పలబడితే అర్థమవుతాయి, కానీ ఇది మాత్రం అర్థం కాదు. అసలు అందుకోసమే నాకు ఆ పెయిన్, మా ఇంట్లో బాగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, అసలే రానోని నేనున్నా, బాగా చదువుతున్నా, అరే లెక్కల ఈజీ, చాలా ఈజీ, నవ్వుకుంటా ఈజీ అంటారు, అర్థం కాదు ఈజీ అంటారు చూడు. కాబట్టి మా 5th క్లాస్లో అర్థం కాకుండా మీ క్లాస్ రూమ్లల్లా గంటలు గంటలు కూర్చోవడం, మీకు ఒక దండం పెడితే ఇప్పుడు పిల్లలకి 2 దండాలు పెట్టాలి. వాళ్ళు దేవుళ్ళతో సమానం. లిటరల్లీ అర్థం కాకుండా గంటలు గంటలు కూర్చోవడం. మళ్ళా నాకేంటి ఆ స్పోర్ట్స్ పీరియడ్ కూడా లెక్కలు సార్ అంటేనే గంట ఎందుకంటే మిగతా పిల్లలందరూ తెలిసినవి మాట్లాడుకుంటారు, లెక్కలు సార్ తెలియని మాట్లాడుకుంటారు. వాడు ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం కొంచెం దూరమే ఉంటారు మిగతా పిల్లలు. కాబట్టి కానీ మళ్ళా సార్ అన్నట్టు మ్యాథ్స్ లేని, లాజిక్ లేని లైఫే లేదు. ఇన్ ఎవ్రీవేర్ వాళ్ళ మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి అట్లా నాకు అసలు ఆ పెయిన్ నుంచి మళ్ళీ ఇక్కడ అక్షరవణ అయిన తర్వాత శ్రీపతి రెడ్డి గారు వచ్చి బేసిక్ అర్థమెటిక్, అసలు రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అనేది పిల్లవాడి మైండ్లో ఎట్లా కూర్చోబెట్టాలి, అది ఎట్లా అసలు 1 + 1 + 1 ఇంకా 10 + 1 = 100 + 100 + 100 ఇవన్నీ అట్లా. అంటే ఆ రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అనేది పిల్లవాడి మైండ్లో కూర్చోబెట్టినాక లాజికల్ గా పిల్లవాడు ఎట్లా ఆలోచిస్తాడు అనేది ఇక్కడ వర్క్ జరుగుతుంటే నాకు ఎంత ఆనందం అంటే, అసలు కరోనాలో కూడా ఒక్కరోజు ఆపకుండా డొనేషన్స్ చేయకుండా కూడా ప్లాట్లు అమ్మి కూడా ఇది, ఎందుకంటే నాలాగా సఫర్ అయ్యే పిల్లలకి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుందన్న ఒక ఆనందము నా జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు, మీకు తెలుసు కదా, వేసి ఇది కాకుండా చూసుకోవడానికి కూడా లేస్తే కొంచెం అంటారు సారు, అది ఎంత నరకం ఉంటుంది, లిటరల్లీ నరకం. కాబట్టి దాంట్లో నుంచి అసలు నాకే ఇంకా ఈ సార్ వచ్చి ఇక్కడ శ్రీపతి గారు ఇక్కడ రీసెర్చ్ చేస్తుంటే ఇంకా నా లోపల ఇంకా అదే నన్ను పనిచేయడం సార్ నా లెవెల్ ఎప్పుడైతే రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అన్నది నా మైండ్లోకి వచ్చిన పడే అసలు నా లెవెల్ కోటెక్కం, కోటి 2 కోట్ల 2 కోట్లు, 1 కోటి 3 కోట్లు, కోటి ఎక్కం వచ్చిన నన్ను పట్టుకొని ఆ 17 ఎక్కం పడుతున్నా సార్. నాకు అప్పుడు స్టార్ట్ అయింది. అంటే అసలు నాకు ఆ షీట్ లో కూడా 1 ఉంటుంది, 10 ఉంటుంది, 100 ఉంటుంది, మళ్ళీ తర్వాత 11 ఉంటుంది, 9 ఉంటుంది, అట్లా ఇట్లా వాడేస్తే అల్కం వచ్చేది, అట్లా ఇట్లా వాడేస్తే అల్కగా రాని ఏకైక ఎక్కం 17 ఎక్కం. అది రాదని ఇంట్లో స్టార్ట్ చేస్తారు కదా. అసలు ఎంత ఒక్కసారి రాదు అనేది మైండ్ లో పిల్లలకు వచ్చిన తర్వాత వాడు నేర్చుకోవడం కూడా ఆపేసేస్తాడు. నేను ఫిక్స్ అయిపోయినా, నాకు రాదు అనేది నేను ఫిక్స్ అయిపోయినా. కాబట్టి నేను మీతో ఆటోమేటిక్ అంటే వెతుకుతుంటే స్పోర్ట్స్లో ఎట్లా పోవాలి, ఎన్సీసీలో ఎట్లా పోవాలి, ఎన్ఎస్ఎస్లో ఎట్లా పోవాలి, అది అట్లా నేను వెతుకుంటే. కానీ నిజంగా ఏంటంటే ఆ చైల్డ్హుడ్ ఇంకా గమ్మత్ ఏంటంటే, మనం ఇంకా అప్పుడు మనం చదువుకున్నప్పుడు బావి దగ్గర పోయినాము, ఈత కొట్టినాము, ఈత పండు కొట్టి ఈత పండు తిన్నాము, రేగి పండ్లకు పోయి రేగి పండు తిన్నాము. ఇప్పుడు ఇక ఏది అవకాశం లేకుండా మనం వచ్చి ఇక్కడ క్లాస్ రూమ్ లో గంటలు కూర్చోవడం లిటరల్లీ నరకం. కాబట్టి ఆ పిల్లల్ని నరకం నుంచి బయటేయడం కోసం మీరందరూ కలిసి నిజంగా కూడా ఒక మంచి ప్రయత్నం ఇది. నాకు అక్కడ ఒక్కొక్క మెటీరియల్ చూస్తుంటేనే అసలు ఎంత అద్భుతం అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళలాగానే వాడు యమహా నడుపుతుంది, యమహానే. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తారు, అర్థమెటిక్గా రావడానికి ఆల్జీబ్రా చెప్పలేరు మీరు, కానీ ఆల్జీబ్రా వచ్చడానికి ఇంకా టెక్నామెట్రీ ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఒకరు బేసిక్ చెప్పడంలో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, ఆ తర్వాత ఇంకొక లెవెల్ పోయిన తర్వాత ఇంకా అసలు ఏమి రావడానికి కూడా ఎట్లా చెప్పాలో మీ దాంట్లో నాకు చాలా సొల్యూషన్స్ ఉంటాయి. మీరు రకరకాల పిల్లలు మీ మధ్య ఉంటారు, కానీ అందరూ దాని మీద బుర్ర పెట్టలేరు. కానీ ఆ విధంగా ఆలోచించి నిద్ర లేని రాత్రులు ఒక్కొక్కటి ఆ సార్ మాట్లాడుతుంటే అసలు ఎంత అద్భుతం అనిపించింది. అట్లా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి మీరు ఒక ఏదో ఒక సొల్యూషన్ మీరు దాని నుంచి వచ్చుంటారు. అలాంటి సొల్యూషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ నాలెడ్జ్ని షేర్ చేసుకుని ఆ తర్వాత ఫోన్లో గంటలు మాట్లాడుకోవచ్చు. ఈ దావత్లకు ఫంక్షన్లకు పోతే ఏముంటుంది, మెడల్ ఇంటి వేసుకుని మెడల్ తొంగుతుంది. ఆ ఒంగి దాంట్ల గురించి మాట్లాడుకోవాలంటే మనకు మరీ కావాలని అనిపిస్తుంది. బయట సమాజమే మొత్తం దాని గురించే మాట్లాడుకుంటాం.
కాబట్టి అట్లా కాకుండా మనం ఒక సబ్జెక్ట్ మీద మనము మన ఎక్స్పర్టీని పెంచుకోవడం కోసం మీరందరూ కలవడం నిజంగా ఇది ఒక అద్భుతం అని నేను చెప్తాను. నాకు అసలు బ్యానర్ చూస్తేనే ఇది లెక్కల సార్ల మీటింగా తెలుగు సార్ మీటింగ్ అనిపించింది. అసలు వీళ్ళు ఏ లెక్కల సార్లు ఇట్లా రాయాడు, అసలు రాష్ట్ర స్థాయి గణిత అభిమానులు అని ఎవరు రాయాడు, మ్యాథమెటిక్స్ టీచర్స్ అంతే, టీచర్స్ అనే అభిమానులు అనే పదం ఎక్కడ రాదు. అంతేకాకుండా ఆత్మీయ సమ్మేళనం, అసలు ఆ ఆత్మీయ సమ్మేళనం అనే వర్డే చాలా తెలుగు టీచర్లు అల్లపల్లే వస్తుంది, కానీ లెక్కల టీచర్లు కూడా అసలు ఆ టీచర్ కూడా వచ్చి మాట్లాడుతుంటే అసలు మనం లెక్కలు అంటే అది కాదు, అసలు మనం మొత్తం పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం మనమే చాలా కీ రోల్ ఉంటుంది అని నిజంగా కూడా. ఇంకా మనం ఏంటంటే లెక్కలు సార్ అన్న వెంబడే ఒక రకమైన అది వచ్చేసేసింది పిల్లలకు. అంటే కేవలం 10% ఆ పిల్లలకే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిల్లలకి ఎంత అభిమానం ఉంటుంది, మ్యాథ్స్ టీచర్ అంటే అంత అభిమానం ఉంటుంది. కానీ కనెక్ట్ కాని వాళ్ళు మాత్రము నరకం అనుభవిస్తున్నారు. వాడు 99/4 అంటే కూడా ఏమేమో వాడి మైండ్కి ఏమేమో ఏ లెక్క వస్తుంది, ఏ ఫార్ములా వస్తుంది అని వెతుకుతూ ఉంటాడు. మన అమ్మమ్మ నాయనమ్మ అంతే చెప్తారు 99 అది 100 అనుకో అని. కానీ మనం 100 అనుకోవాడు, వాడు 4 ఎక్కడ రాకపోయా 99 ఎక్కడ రాకపోయానే ఉంటాడు. కాబట్టి అలాంటి చాలా థింగ్స్కి నా అక్షరవనం కూడా ఇది ఒక మీ మ్యాథ్స్ టీచర్స్కి వెరీ పర్టికులర్. రిమైనింగ్ అన్ని కూడా ఎవరైనా చేయగలుగుతారు, కానీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇక్కడ మెథడాలజీలో కూడా అందుకోసం మేము ఇప్పుడు స్కూల్లో లేకపోతే అరే ఒక నలుగురు పిలుస్తున్నాం, పిలిచి 5వ తరగతి వరకు ఒక 20 ఎబిలిటీస్ వచ్చు అని మనం 21 స్టార్ట్ చేస్తున్నాం. ఆ 21 ఎవరికి అర్థమవుతుంది? 20 వచ్చిన వాడికి అర్థమవుతుంది. మళ్ళీ మిగతా 20 కాదోడు 15 వచ్చు, వానికి 10 వచ్చు, వానికి 5 వచ్చు, వానికి 0 వచ్చు. మరి 0 వచ్చిన వాడికి 20 అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. తారే జమీన్ పర్ సినిమాలో చుక్కలు కనిపించినట్టుగా వానికి చుక్కలు కనిపిస్తున్నాయి, లిటరల్లీ చుక్కలు. మరి 20 వచ్చిన వాడికి 21 అర్థమైనప్పుడు మరి 15 వచ్చిన వాడు ఏం నేర్చుకోవాలి? 16 నేర్చుకోవాలి. మరి 16 నేర్చుకోవాలంటే 100 వచ్చిన టీచర్ అయినా ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా? 20 వచ్చిన పిల్లవాడు 16 నేర్పిస్తాడు, 15 వచ్చిన వాడు 10 వచ్చిన వాడు 11 నేర్చుకోవాలి. కాబట్టి 15 వచ్చిన వాడు అట్లా పియర్ లెర్నింగ్ సంబంధించి వాళ్ళకి ఏదో ఒక టూల్ వర్క్ షీట్స్ కావాలి. అంటే మెథడాలజీలోనే మీకేమంటే టార్గెట్ ఉంది, సెప్టెంబర్ వరకు ఏం సిలబస్ కావాలి, డిసెంబర్ వరకు ఏం కావాలి, మళ్ళీ ఎగ్జామ్స్ వరకు ఏమైపోవాలి, ఈ క్లాస్ అయిపోవాలి. ఆ టార్గెట్ నిజంగా కూడా మిగతా యూనియన్ల వాళ్ళు కొట్లాడలేదు, మీరు కొట్లాడాలి. అసలు మాకు టార్గెట్ ఏంటి? రాని అన్ని రకరకాల స్థాయిలో ఉన్న పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టినప్పుడు మేము పాఠం చెప్పడమే ఛాలెంజ్గా ఉంది. అసలు ఈ తరగతి గదే కరెక్ట్ కాదు అని మాట్లాడటం మీరు మొదలు పెడితే, లేకపోతే సమాజం మీరు అన్నట్టు చాలా బ్లేమ్ చేస్తుంది టీచర్ను. కానీ ఆ సమాజం అట్లా బ్లేమ్ చేస్తే ఆ బ్లేమ్ని అట్లనే అనుభవిస్తూ మనం జీవితాన్ని ముందు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం పిడికి బిగించి ఉద్యమించాల్సిందే. రకరకాల స్థాయిలో ఉన్న పిల్లల్ని ఆ విధంగా తరగతి గదిలో కూర్చోబెట్టి మొన్న పట్టాలు స్కూల్కి మ్యాథ్స్ టీచర్ చెప్పింది, మొత్తం 3 సెక్షన్లు కలిసి 80 మంది ఉన్నారు. 80 మందిలో నేను చెప్పింది అర్థమవుతుందంటే కేవలము 10% అంటే 8 మంది కూడా నేను హైయెస్ట్ నెంబర్ చెప్పిన, అది తప్పు. అయినా మరి నా మనసు ఒక 8 మంది అని చెప్పిన, 5 మందికి మాత్రమే అర్థమవుతుంది. నేను హైదరాబాద్ నుంచి స్కూల్కి ఎందుకు వస్తున్నానో, ఇరగదీసి ఇన్ని పీరియడ్లు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థమైతలేదు. నిజంగా కూడా ఇది ప్రాబ్లం. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఎక్కడో ఇప్పుడున్న క్లాస్ రూమ్ కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ లెర్నింగ్ చాలా రకాల లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి మనము దానికి సంబంధించిన దాంట్లో మీరందరూ కూడా కలిసి ఏదన్నా ఒక వే అవుట్ చేస్తే నిజంగా కూడా పాప మన అందరం కలిసి తిప్పల పడితే చదువుకుంటే బాగుపడతారు అంటే వాడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కూల్ వేసినాం. ఆ చదువు యొక్క ఇంపార్టెన్స్ మనం అందరం కష్టపడి చెప్పినాం కాబట్టి వాడు వచ్చాడు. తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పుస్తకాడు అమ్మాయినా సరే మా పిల్లవాడికి చదువు చెప్పాలన్న స్థాయికి వచ్చిండ్రు మన ఎఫర్ట్ వల్ల. కానీ వీడికి వచ్చిన తర్వాత వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మనం ఏం చెప్తున్నామో వాడికి ఏమర్థమవుతుంది. ఈ విషయం చాలా సీరియస్ విషయము. దయచేసి మీరు కాకపోతే ఇంకెవ్వరు చేయలేరు. చూస్తుంటేనే మనకు, ఎందుకంటే వెనుక భాగం తెలుసు, ముందు యొక్క టెక్నాలజీ కూడా మనకు తెలుసు. టెక్నాలజీ మనం అడాప్ట్ చేస్తున్న ఆ జనరేషన్ మనది. ఏమి టెక్నాలజీ లేనప్పుడు కూడా మనం నేర్చుకున్నాము, పిల్లలకు నేర్పించిన రోజులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు దయచేసి చాలా మా శ్రీప్రసాద్ చెప్తారు, అదే బిర్యానీ తినడం మంచిదే, కానీ అన్నప్రాసంగానికి బిర్యానీ పెడితే, హాస్పిటల్లోనికి బిర్యానీ పెడితే, ఇప్పుడు మీ లెక్కలంటేనే బిర్యానీ అర్థమైతే
అర్థం కాకుంటే అన్నప్రాసనానికి A+B² పెట్టినట్టుగానే ఉంటుంది. కాబట్టి మనం పిల్లలందరూ చెప్తున్నాం అన్నప్రాసం ఆరోగ్యం, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన వాడికి కూడా లెక్కల్ని బిర్యానీగానే పెడితే మనకి కాదు, వాటికి చిన్నగా మెత్తగా అన్నం వండి పెట్టడమో లేకపోతే ఇంకా ఏదో రకరకాల ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయగలిగిన లాజిక్ లేకపోతే లైఫ్ లేదమ్మా. చదువుకున్న వాళ్ళకి చదువురాని వాళ్ళకి ఎక్కడ తేడా అంటే లాజికల్ థింకింగే. ఆ లాజికల్ థింకింగ్ ఎక్కడ వస్తుంది అంటే మ్యాథమెటిక్స్ లోనే వస్తుంది. ఎప్పుడు వస్తుంది మ్యాథమెటిక్స్ లో? మ్యాథమెటిక్స్ అర్థమై ముందుకు పోతున్నప్పుడు అది అర్థమై దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే అర్థం కాదో ఆ తర్వాత నరకమే ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి మీటింగ్లు సంవత్సరానికి ఒకసారి కాదు, అసలు ఎవ్రీ 4-5 మంత్స్కి ఒకసారి మీరు కలిసి కనీసం సంవత్సరంలో ఒక 4 సార్లైనా కలవాలి మీరు ఖచ్చితంగా. కలిసినప్పుడు మాత్రమే ఎంజాయ్ కూడా ఉంటుంది. నిజంగా కూడా ఎక్కడో వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాడు బిల్డింగ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ముందు దగ్గర పోయి మనం కలిసి ఏదైనా కూర్చొని సిట్అవుట్ చేస్తే మన బిల్డింగ్ ఎప్పుడు లేవు, టీచర్ బిల్డింగ్ ఏం చేస్తుంది? అవునా కదా? కానీ మనం పిల్లల్ని ఎంతమంది పైకి లేచినాము అన్నదే మనకు తృప్తి. అసలు ఆ సాటిస్ఫాక్షన్ నిజంగా కూడా మా ఫాదర్ చనిపోయే వరకు కూడా 81 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చి చనిపోయాడు. ఎవ్రీ మంత్ మా ఫాదర్ 3 సంవత్సరాలే టీచర్గా ఉద్యోగం చేసింది. ఉద్యోగం కాదు, వాలంటీర్గా చేశాడు. కానీ వాళ్ళు వచ్చినప్పుడల్లా మా నాన్న ముఖంలో ఎప్పుడు ఆనందం చూసినంటే ఆయన స్టూడెంట్స్ వచ్చినప్పుడు ముఖంలో ఆనందం చూసింది, మళ్ళీ ఎప్పుడు కూడా చూడలేదు. ఆ తర్వాత పాలిటిక్స్ లో పోయిండు, బిజినెస్ చేసిండు, డబ్బులు సంపాదించిండు, పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ప్రయాణంలో టీచర్ గా మాత్రమే అతను తృప్తి. ఆ టీచర్ వచ్చినప్పుడు మేము పిల్లల్ని 10th క్లాస్ పిల్లల్ని ఫ్లైట్ ఎక్కిస్తాం. నేను ఆ ఫ్లైట్ ఎక్కించడము అనేది ఫస్ట్ తిరుపతి తీసుకెళ్ళాం, విశాఖపట్నం తీసుకెళ్ళాం. అప్పుడు చాలా ఖర్చు వచ్చింది. అయినప్పుడు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అని గుర్రంగూడలో ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళి అరే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలి అన్న ఒక లక్ష్యంతో వాటి దగ్గరికి వెళ్ళినా. వెళ్తే ఏంటి అని అంటే ఇట్లా ఫ్లైట్ ఎక్కియాలనుకుంటున్న పిల్లలు అంటే ఏది ఫ్లైట్ అంటే ఎట్లా బండి అనుకుంటున్నావు? ఏంది పైలట్ వాళ్ళ కాస్ట్లీ ఉంటుంది, ఫ్యూయల్ చాలా కాస్ట్లీ ఉంటుంది, అది ఇది అని మాట్లాడుతున్నారు. చాలా తిప్పినట్టే మాట్లాడింది ఆయన. లాస్ట్కి ఏ ఊరు అన్నాడు అంటే ఇట్లా మాది కల్వకుర్తి సార్ అన్న. అంటే కల్వకుర్తి అంటే ఎవరు? కల్వకుర్తి ఇంకేదన్నా పక్కన అంటే లేదు సార్ కల్వకుర్తి. ఎవరు కొడుకు అన్నాడు. ఇట్లా అయ్యప్పరెడ్డి గారు కొడుకున్నా. తక్కువ నెక్స్ట్ నిలబడ్డాడు. బాబు ఆ రోజు మీ ఫాదర్ మీద 8th క్లాస్ కల్వకుర్తిలో చేయకపోతే నేను బర్లకాడికి పోతుంటే, నాకు రైల్వే ఉద్యోగం రాకపోతుంటే, మా పాప పైలట్ అయ్యింది అని అంటే నేను చదువుకున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేసిన కాబట్టి మా పాపని పైలట్ చేసిన, మా పాప పైలట్ అయింది కాబట్టి ఈ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ వచ్చింది కాబట్టి నేను ఇది పెట్టగలిగినా. నువ్వు ఎంత మందిని తీసుకొస్తా అంతమంది అంటే 1200 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలని టీచర్లని మేము ఫ్లైట్ ఎక్కించినాం. అంటే మనం చేసిన ఒక చిన్న ఎఫర్ట్. అది మా నాన్న వృత్తి కాదు, లెక్కలు కానీ టీచింగ్ కానీ మా నాన్న వృత్తి కాదు. అసలు వృత్తి కాకుండా కూడా ఆ వృత్తిలో తనకి తోచింది ఇట్లా చేయడం వల్ల అట్లా ఫ్లైట్ మేము ఆకాశమే హద్దుగా ఎదగాలని మేము ఫ్లైట్ ఎక్కించినాం. కానీ ఒక అమ్మాయి ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చింది, కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నెల్లూరు నుంచి అమ్మాయిని ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో 30వ అంతస్తులు ఎక్కించినాం. ఓ రోజు సైంటిస్టులతో ఇంటరాక్షన్, రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఫ్లైట్ ఎక్కించినాం. ఆ అమ్మాయి ఫ్లైట్ నుంచి కిందికి వచ్చినాక ఈటీవీ వాళ్ళు అడిగింది, నీకు ఎట్లా ఫీలింగ్ ఎట్లుందంటే, నేను మా ఊర్లో 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్లే చూసినా, అంతకంటే లేవు. హైదరాబాద్ లో చూస్తే 30-40 అంతస్తుల బిల్డింగ్ చూస్తే అమ్మా అనిపించింది. కానీ నేను ఫ్లైట్ ఎక్కి పోయిన వెంబడే ఆ బిల్డింగ్లన్నీ కూడా చిన్నగా అయిపోయినాయి. దీనివల్ల తెలిసింది ఏంటంటే మన ఆలోచనలు పెద్దగా అయితే సమస్యలన్నీ కూడా చిన్నగా అయితే అద్భుతంగా అమ్మాయి చెప్పింది. కాబట్టి ఈ ఫోరం అంతా కూడా మీ లోపల ఆలోచనలు పెంచడం, ఈ తరగతి గది, ఆ 4 పీరియడ్లు, ఎప్పుడు రిటైర్డ్ అవుతాము, ఆ నెల శాలరీ, ఇవి కాకుండా దీనిపైన మీరు అంతా ఆలోచించడం కోసమే ఒక మంచి ప్రయత్నం. నాకు అసలు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఇది అంటే మామూలు విషయం కాదమ్మా. ఇంతమందిని ఇక్కడ ఒక చోట చేర్చడము, ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళు ఒక చోట ఒక రోజు ఇట్లా కలవడం అనేది ఇట్లా ఖచ్చితంగా శక్తి ఉంది. మీరందరూ కలిసి రకరకాల స్థాయిలో ఉన్న పిల్లల్ని అక్కడ తరగతి గదిలో కూర్చోబెడితే మేము పాఠాలు చెప్పలేమే. కాబట్టి మేము 1 టీచర్ మెనీ స్టూడెంట్స్ అనేది వర్కౌట్ కాదు. 1 టీచర్ 1 స్టూడెంటే వర్కౌట్ అయితే వెరీ పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ లో. కాబట్టి 1 టీచర్ 1 స్టూడెంట్ మీరు ఇవ్వలేరు, అంత ఎఫర్ట్ చేయలేదు గవర్నమెంట్. కాబట్టి మేము లిటిల్ టీచర్ లిటిల్ స్టూడెంట్ అనే ఒక కాన్సెప్ట్, లేకపోతే ఇంకో ప్రయోగం మీరు ఏ ప్రయోగం చేసినా సరే ఈ ప్రయోగాల ద్వారానే మేము చెప్పగలుగుతాం. మా ప్రయోగానికి ఇది అవసరం,
మా క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఇట్లా మారాలి, మాకు ఈ ల్యాబ్ ఇది కావాలని మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. అదే మనకు తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే అది ఎవరిదంటే అలా బాధ కదా. మన నల్గొండ ఒక స్కూల్ పోయి ఇట్లా నేను నాకు ఏమి లెక్కలు రాకుంటుండే, నేను ఇట్లా గ్రౌండ్ లో మిగతా అన్ని ఈ ముందర కూర్చున్న లెక్కలు బాగా వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కియాలని ఆలోచిస్తుంది. నేను ఎందుకంటే మన లెవెల్ అది, మన కోటెక్క మంచి కదా. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగం వేయాలంటే మిగతా చాలా స్కిల్ నేర్చుకోవాలి. కాబట్టి మిగతా అన్నింటిలో నేను బాగుంటుంది. టాయిలెట్ వెళ్ళడంలో, వంట చేయడంలో, బర్రె పాలు వినడంలో, కరిగెడు దున్నడంలో, దుక్కి దున్నడంలో, విత్తనాలు వేయడంలో అన్నింటిలో నేను పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అవన్నీ నేర్చుకొని నేను మంచి బిజినెస్ చేయగలిగిన. కాబట్టి నాకు మనం ఫ్రంట్ బెంచ్లో లేకున్నా సరే ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ మనమే ఉద్యోగాలు ఇచ్చేది అని అంటే ఒకడు వచ్చి తక్కువ లేదొచ్చి నువ్వు మా బ్రాండ్ ఇస్తారని అంటే ఆ పెయిన్ నాది. నేను ఎప్పుడో 80s లో కాదు, ఇప్పుడు కూడా అదే పెయిన్ ఉంది. అదే పెయిన్ ఉందమ్మా. దయచేసి నేను అలాంటి పిల్లలందరికీ రిప్రజెంటేటివ్ ఉండి నేను నా బాధ అర్థం చేసుకున్న ప్రతి పదం కూడా ఆ పిల్లల వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. దయచేసి 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 నిజంగా అర్థం కాని వినుకుంటా 45 నిమిషాలు. మీది ఒక్కటే కాదు, మీది రాకపోతే నా అది రాదు, ఫిజిక్స్ రాదు, నా కెమిస్ట్రీ రాదు. అంటే ముగ్గురిని ఇంటిని మీరు మ్యాథ్స్ అర్థం కాకపోతే మళ్ళీ వచ్చేటువంటి ఫిజిక్స్ మన తెలుగు సోషల్లో కూడా కొంత లాజిక్ ఉంటుంది అక్కడక్కడ అర్థమే. మళ్ళీ ఇంగ్లీష్ సంగతి దేవుడికి ఎరక, ఇంకా అది ఆల్రెడీ నరకం చూపిస్తుంటది. కనీసం మీరు ఒక్కరి కిందకెళ్ళి బయట వేస్తే 4-5 క్లాసులలో నేను హ్యాపీగా వినగలుగుతా. కాబట్టి దయచేసి పిల్లలు నిజంగా అంటే నాకు ఇప్పుడు ఆ నెంబర్ తీసుకుంటే అన్ని సర్వేలు చెప్తున్నాయి. 8th క్లాస్ పిల్లవాడు 2nd క్లాస్ మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నాడు. నేను ఒక స్కూల్లో బాధ అని రాయమన్నా, 8 రకాల బాధలు రాసిండు. లాస్ట్ 8వ రకం బాధనే కరెక్ట్ బాధ రాసిండు. అసలు అన్ని రకాల బాధలు రాయొచ్చు అన్న బాధ నాకు తెలియదు. బాగు కేటాయించిండు, దాకొచ్చిచ్చిండ్రు, అసలు వింత బాధలు. బేసిక్ ఆ లాంగ్వేజ్ లో బేసిక్ ఫండమెంటల్ రాకుండా, ఈ బేసిక్ అర్థమెటిక్ రాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా అర్థమవుతుంది చెప్పండి. కాబట్టి మీరు 6th క్లాస్ హై స్కూల్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం ప్రైమరీ వాళ్ళని బ్లేమ్ చేయడము, వాళ్ళ మీద నెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది. మీరు ఆ ఎఫర్ట్ని అట్లనే కొద్ది కంటిన్యూ చేస్తుంది. 5th and 6th ఈ 2 క్లాసులు కంటిన్యూ చేస్తామా, వాడు 8th, 9th, 10th, ఇంటర్, తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్ అన్నిట్లలా మీ పట్టం పెట్టుకొని పూజిస్తారు. కానీ అక్కడ ఎక్కడైతే గ్యాప్ మిస్ అవుతుందో ఆ తర్వాత నరకం అనుభవించాలి. మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పాలసీ దాని మీద నేను శ్రీపతి రెడ్డి గారు వెళ్ళినప్పుడు నేను ఇదే బాధ చెప్పినాను. సేమ్ అదే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది నీ దగ్గర ఈజన్కి అర్థం కాకపోతే నాకేం అర్థమైంది.